ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 13, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఈ బ్రహ్మ అకాలమూర్తి అయిన తండ్రికి నడుస్తూ మాట్లాడుతూ ఉన్న చైతన్య సింహాసనము. వారు బ్రహ్మలో వచ్చినప్పుడు బ్రాహ్మణులైన మిమ్మల్ని రచిస్తారు. ప్రశ్న: బుద్ధివంతులైన పిల్లలు లేదా వివేకవంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకొని బాగా అర్థం చేయించగలరు? జవాబు: బ్రహ్మ ఎవరు? ఆ బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు? ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉన్నారు, అయితే అతడేమీ దేవత కాదు. బ్రహ్మయే బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఈ రహస్యాలన్నీ వివేకవంతులైన పిల్లలే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించగలరు. అశ్వారూఢులు, పాదచారులు ఇందులో తికమక పడతారు. పాట: ఓం నమః శివాయ. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఈ డ్రామాలో ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూడాలి. ఒక్క తండ్రి స్మృతిలోనే మునిగి ఆనందంగా ఉండాలి. స్మృతి యాత్రలో ఎప్పుడూ కూడా ఉత్సాహము తగ్గిపోరాదు. సెకండ్ పాయింట్: చదువులో ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా ఉండరాదు. తమ శ్రేష్టమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఓడిపోయి జన్మ జన్మలకు పదవీ భ్రష్టులుగా అవ్వరాదు. వరదానము: సత్యమైన సేవ ద్వారా అవినాశి అలౌకిక సంతోషం యొక్క సాగరంలో తేలియాడే భాగ్యశాలి ఆత్మాభవ. వివరణ: ఏ పిల్లలైతే సేవలలో బాప్దాదా మరియు నిమిత్తంగా ఉన్న పెద్దల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకుంటారో వారికి ఆంతరికం నుండి అలౌకిక ఆత్మిక సంతోషం అనుభవం అవుతుంది. వారు సేవల ద్వారా ఆంతరిక సంతోషం, ఆత్మిక ఆనందము, అనంతమైన ప్రాప్తిని అనుభవం చేస్తూ సదా సంతోష సాగరంలో తేలియాడుతూ ఉంటారు. సత్యమైన సేవ అనేది సర్వుల స్నేహాన్ని, సర్వుల ద్వారా అవినాశి గౌరవాన్ని మరియు సంతోషం యొక్క ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే శ్రేష్టమైన భాగ్యమును అనుభవం చేయిస్తుంది. ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారే అదృష్టవంతులు. స్లోగన్: సదా హర్షితము మరియు ఆకర్షణ మూర్తులుగా అయ్యేందుకు సంతుష్టమణులుగా అవ్వండి. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. కర్మలో, వాణిలో, సంపర్కము మరియు సంబంధంలో ప్రేమ మరియు స్మృతి మరియు స్థితిలో లవలీనంగా ఉండాలి. ఎవరెంత లవ్లీగా ఉంటారో వారు అంత లవలీనంగా ఉండగలరు. ఈ లవలీన స్థితిని మనుష్య ఆత్మలు లీనం యొక్క స్థితి అని అనేశారు. లీనమైపోతారు అని అనేశారు. లవ్ అనే పదము సమాప్తం చేసి కేవలం లీనమనే శబ్దాన్ని పట్టుకున్నారు. పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో లవలీనంగా ఉంటారు కనుక ఇతరులను కూడా సహజంగా తమ సమానంగా మరియు తండ్రి సమానంగా చేయగలరు. అచ్చా, ఓం శాంతి.